రాత్రి ఆఖరిజాము పురాతన ఆలయ గోపురంపైకి శిల్పి నోటిని కరచుకొని కాగడా కూడా ఎక్కింది. ఉలి దెబ్బకు తొలిగిన శిలా శకలాలు, సీతాకోక చిలుకలు, రేగిన నిప్పు రవ్వలు, క్షరమత్రపు మినుగురులు, ఎవరికీ వినబడకుండా మూతని మూసే ప్రసారాన్ని ఆపేసిన గాలి, కనురెప్పులు మిటకరించడం మానేసిన రెపరెపల కాగడ, గుమ్మడి పువ్వులై విచ్చుకున్న సహప్రతిమల రాతి కనుగుడ్లు, శిల్పపు 4 చేతులను 2 చేతులుగా సాధారణీకరించే మహాశూన్యాన్ని సంపూర్ణంగా మింగిన శిల్పి అఖండ ధ్యానం. వెన్నెల వెలుగును ముద్దగా గోపురం మీదేసి సాగక చూస్తున్న చంద్రుడు, ఊపిరి ఉలితో చెక్కుతున్న శిల్పి తీక్షణతకు శిలలు వెన్నముద్దలు. అతని పని సంతృప్తితో భూమిని ఆకాశంలా వేలాడదీశాడు. ఆకాశాన్ని నేలపై రహస్యాల్లేకుండా సామాన్యీకరించి పరిచాడు. సరిచేసి మానవీకరించిన శిల్పాన్ని పులకరించి స్పర్శిస్తూ శిల్పి తాదాత్ బతుకులు ఒక్కసారి బతుకంతా చెప్పుకునేలా సృష్టించిన పునఃసృష్టి అవ్యక్త అద్భుతాన్ని అందరికీ చూపిస్తూ వీధులెంట అరుచుకుంటూ ఆనందంతో అతడు పెట్టిన కన్నీళ్లు దివిపై పడి ఆకాశగంగలో మొలిచిన పద్మాలయ్యాయి. జనాల ముక్కుల మీద వేలు తీయకుండానే రాజు శిల్పి తలను ఖండించాడు. దైవాంశ సంభూతుడైన రాజు అతడి నరికిన తన చేతులను చూసుకున్నాడు. అవి రెండే.